ఇరాన్ అధ్యక్షుడి మరణం, తాత్కాలిక అధ్యక్షుడి నియామకం ఒక 50 రోజుల్లోపు మత పెద్దలందరూ కలిసి మరొకళ్ళని డిసైడ్ చేస్తారు. అసలైతే ఇప్పుడున్నటువంటిది ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చిన ఆయనే పర్మనెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే చనిపోయినటువంటి అధ్యక్షుడికి బాగా సన్నిహితుడు అన్నటువంటి కారణంగా. మరొక వైపును చూస్తే కీలకమైనటువంటి అంశం ఇరాన్కి సంబంధించిన దాంట్లో ఇప్పటికైనా ఈ అంతర్జాతీయ వ్యవహారాల్లో కంట్రోల్ అవుతుందా లేదా. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద దాడికి దాని చుట్టూ ఉన్నటువంటి సిరియా, లెబనాన్, పాలస్తీనా, అట్లాగే యెమెన్ ఈ ప్రాంతాల నుండి అరాచకాలు చేపిస్తూ వచ్చింది. అందులోని తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలను పక్కన పెట్టి తామే పరిపాలిస్తున్నాయి. అందరి దగ్గర రాకెట్ లాంచర్ల దగ్గర నుండి అన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ ఇరాన్ సప్లై చేసినాయి. దానివల్లనే అక్కడ ఒక అశాంతి, అభద్రత అన్నటువంటిది ఉంది. ఇప్పుడు కొత్తగానన్నా అంటే ఈ పరిణామాల తర్వాతనన్నా పరిస్థితి మారుతుందా. రెండవది, వాళ్ళ దేశంలోనే తిరుగుబాటు జరిగినప్పుడు పెద్ద ఎత్తున జరిగినటువంటి మహిళల తిరుగుబాటు చూసాం. నిన్న ఆయన చనిపోయాక బాణసంచ కాల్చినటువంటి సంఘటనలు కూడా చూసాం. ఒకప్పుడు పార్సీ దేశం, తర్వాత బైజెంటైన్ కొలిచేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత మత మార్పిళ్ళు ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగినాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ దారుణాలని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మార్పు వస్తుందా, అక్కడ లిబరల్గా ఉండే పరిస్థితి వస్తుందా చూడాలి.